కాక మనం భౌతిక మరణమే చూసాం, కానీ మన ఆధ్యాత్మికంగా చూస్తే ఆయన రెండో మరణం నుంచి మనం తప్పించిన దేవుడుగా మనకే కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే రెండో మరణం అంటే మనం పాతాళంలోకి వెళ్ళిపోతాం, అగ్నికందకంలోకి. ఆ మరణాన్ని నుంచి ఆయన మన తప్పించిన దేవుడుగా మనకి ఉన్నాడు. చూస్తే మన పాత జీవితాన్ని చూస్తే మనం ఎక్కడ ఉండాల్సినాలో మనకు తెలియదు, కానీ దేవుడు మన రక్షించుకొని ఇక్కడ ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆ రెండో మన నుంచి తప్పించడానికి ఆయన మన ఎంతగానో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆ వెలుగులో మనం నడిచినప్పుడు ఆయన నిత్య జీవం మనం పొందుకుంటామని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనని రెండో మరణాన్ని నుంచి తప్పిస్తున్న దేవుణ్ణి బట్టి కూడా మనం స్తుతించి ఆరాధించాలి. ఇప్పటిదాకా మనం 3 మాటలు తెలుసు.